సిద్దిపేట జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దుబ్బాకలో 200 రూపాయల నోట్లు కలకలం రేపుతున్నాయి. నిన్న సంత కావటంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ 200 రూపాయల నోట్లను చిరు వ్యాపారుల కంటగట్టారు. అచ్చం ఒరిజినల్ నోట్లలాగే ఉండడం, పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు సైతం గుర్తించలేదు. కూరగాయలు విక్రయిస్తున్న ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చే సందర్భంలో అవి నకిలీ నోట్లుగా గుర్తించారు కొనుగోలుదారులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండటంతో అవి ఫేక్ కరెన్సీగా గుర్తించి స్థానిక సంతలోని ప్రజల్ని వ్యాపారులు అప్రమత్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలే టార్గెట్గా కేటుగాళ్లు ఈ పనికి ఒడిగడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దుబ్బాకలో 200 రూపాయల నోట్లు కలకలం రేపుతున్నాయి. నిన్న సంత కావటంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ 200 రూపాయల నోట్లను చిరు వ్యాపారులకు అంటగట్టారు. అచ్చం ఒరిజినల్ నోట్లలాగే ఉండటంతో పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు సైతం గుర్తించలేదు. కూరగాయలు విక్రయిస్తున్న ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చే సందర్భంలో అవి నకిలీ నోట్లుగా గుర్తించారు కొనుగోలుదారులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్లుండటంతో అవి ఫేక్ కరెన్సీగా గుర్తించి స్థానిక సంతలోని ప్రజల్ని వ్యాపారులు అప్రమత్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలే టార్గెట్గా కేటుగాళ్లు ఈ పని కొడిగడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.